See, the profit earned by selling an article for rupees 900 is double the loss incurred when the same article is sold for rupees 450. At what price should be article be sold to make 25% profit అని అంటున్నాడు. To make 25% profit అని అంటున్నాడు. ఇక్కడ సి మనకి ప్రాఫిట్ అంటే ఎట్లా వస్తుంది చెప్పండి. ఆబ్వియస్గా ఎస్పి మైనస్ సిపి కదా. సో 900కి అమ్ముతున్నాం. సో ఎస్పి ఈజ్ 900 మైనస్ సిపి తెలియదు, సిపి అనుకుందాం. లాస్ ఎట్లా వస్తుంది చెప్పండి మనకి. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైసే కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ మైనస్ 450కి అమ్ముడే కదా లాస్. సెల్లింగ్ ప్రైస్ 450 కదా. సెల్లింగ్ ప్రైస్ 450. సో ప్రాఫిట్ అంటే ఇదండి 900 మైనస్ సిపి. లాస్ అంటే ఏమొస్తుంది మనకి సిపి మైనస్ 450. సో ప్రాఫిట్ ఈజ్ డబుల్ ద లాస్ అంటున్నాడండి. అంటే దిస్ రిజల్ట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఈ లాస్ ఎంత అయితే వచ్చిందో దీనికి డబుల్ అంటున్నాడు సార్. దీనికి డబుల్ పాయింట్కి వచ్చేసామా. సో 900 మైనస్ సిపి ఈక్వల్స్ టు 2 ఇంటూ సిపి మైనస్ 450. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం సార్. సో 900 మైనస్ సిపి ఈక్వల్స్ టు 2సిపి మైనస్ 900. ఈ మైనస్ సిపి ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ఈ మైనస్ 900 కాస్త ఇటు వస్తే ప్లస్ అవుతుంది. అంటే 3సిపి ఈక్వలెంట్ టు 900 ప్లస్ 900 ఈజ్ నథింగ్ బట్ ఎంత వస్తుందండి 1800. సో ఇంప్లైస్ సిపి ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి మనకి 1800 by 3 అని అంటే 600. కాస్ట్ ప్రైస్ 600 అని వచ్చిందండి. ఇప్పుడు అట్ వాట్ ప్రైస్ షుడ్ బి ఆర్టికల్ సోల్డ్ టు మేక్ 25% ప్రాఫిట్. సో దీని మీద కాస్ట్ ప్రైస్ 600, 25% ప్రాఫిట్ అంటున్నాడండి. 25%. సో 600లో 25% అంటే 1/4 అంటే ఎంత అవుతుందండి. 600లో 1/4 అని అంటే ఈజ్ నథింగ్ బట్ 150. సో 150 ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 600, ప్రాఫిట్ ఈజ్ 150. అంటే ఎంతకి అమ్మాలండి మనం 750 రూపీస్కి అమ్మాలి సార్. 750 రూపీస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే సార్ మనకి ఈ స్టెప్ అనేది ఇంపార్టెంట్ సార్. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ దిస్ వన్. 900 మైనస్ సిపి ఈక్వల్స్ టు 2 ఇంటూ సిపి మైనస్ 450. అయితే దీన్నే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఎక్కడో ఇక్కడ ఎక్కడో కాస్ట్ ప్రైస్ ఉన్నది సార్. కాస్ట్ ప్రైస్ ఉన్నది. ఇటువైపు ప్రాఫిట్ అండి. రైట్ సైడ్ వెళ్తే ఇటువైపు వెళ్తే లాస్ అనుకున్నాం. సో ఏమంటున్నాడు లాస్ 1 రూపీ వచ్చింది అనుకున్నాం అనుకోండి. ప్రాఫిట్ ఈజ్ డబుల్ అంటున్నాడు కదా 2. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎంతగా ఈ కాస్ట్ ప్రైస్ అనేది ఎట్లా ఉంటుందండి మనకి. ప్రాఫిట్ ఎంతకండి 900 కదా. అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. 450కి అమ్మితే ఏమొస్తుందండి మనకి లాస్ వస్తుంది కదా. 450కి అమ్మితే లాస్ వస్తుంది కదా. సో ఈ కాస్ట్ ప్రైస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఎన్ని పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి మనం. 3 parts. దిస్ ఈజ్ 1 part అండ్ దిస్ ఈజ్ 2 parts. 3 partsగా స్ప్లిట్ చేయాలి. సో ఈ 450కి 900కి డిఫరెన్స్ ఎంతండి మనకి 450ఏ కదా. ఈ 450ని మనం 1:2 రేషియోలో స్ప్లిట్ చేసామని అంటే ఏమొస్తుందండి మనకి 150 300. 150 300. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కావాలని అంటే 900కి అమ్మితే ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ 300. అంటే అప్పుడు ఏమవుతుందండి మన కాస్ట్ ప్రైస్ 600. లేదా 450కి అమ్మేమని అంటే 150 లాస్. అప్పుడు ఏమవుతుందండి కాస్ట్ ప్రైస్ 600 కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ ఈ 600. సో కాస్ట్ ప్రైస్ ఎప్పుడైతే 600 వచ్చిందో దాని మీద 25% ప్రాఫిట్ అని అన్నాడు. 25% అనగానే 1/4 అంటే 150. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలండి మనకి 750 rupees is the selling price. That is D is the right answer.